స్వామియే శరణమయ్యప్ప. సోమో మండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం దేవం పుష్పచరేక్షుకార్ముకల సన్మాణిక్యపాత్రాభయం బిభ్రాణో కరపంకజై మదగజస్కందాదిరూఢం విభుం శాస్తారం శరణం నమామి సతతం త్రైలోక్య సమ్మోహనం. ఈ బ్రహ్మచర్య దీక్ష గురించి చర్చించుకున్న తర్వాత ముఖ్యంగా మనకి కావాల్సింది ఆ శబరిమలలోని 18 సోపానాలని అధిష్ఠించాలి అనంటే ఈ బ్రహ్మచర్య దీక్ష మాత్రమే అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆ బ్రహ్మచర్య దీక్ష నిలబడడం కోసం మనం ఆచరించవలసినటువంటి విధానాలు విధులు ఏంటి అనేటువంటి విషయంగా సమగ్రమైనటువంటి పరిజ్ఞానం అవసరం. అందులో ముఖ్యంగా మనం పాటించవలసినటువంటి ఇది ఆహార నియమము, సమయపాలన. ఆహార నియమము అంటే ఎలాంటి ఆహారం స్వీకరించాలి, అది కూడా ఏ సమయం ప్రకారంగా స్వీకరించాలి అనేటువంటి విషయం. ఆహారానికి నియమము, దానికి సమయపాలన, బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి సంబంధము ఏంటయ్యా అని అడిగితే ఆయుర్వేద వైద్యశాస్త్రం కావచ్చు, అలోపతి వైద్యశాస్త్రం కావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి వైద్యశాస్త్రం ప్రకారమైనా సరే మానవ శరీరంలో ఉన్నటువంటి సుక్రోస్ అనేది మనము తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి దాని యొక్క స్థాయి మారుతూ ఉంటుంది. చాలామంది ఆహార నియమం అనేది సరిగ్గా పాటించకుండా మధుమేహానికి గురవుతూ ఉంటారు. అలా మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రస్తుత ప్రపంచంలో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వారికి సమయానికి భోజనం స్వీకరించకపోవటం మూలంగా వారి యొక్క ఇంద్రియముల మీద వారికి పటుత్వం తగ్గేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఈ వైద్య శాస్త్రాల ప్రకారంగా మనం గనక ఆలోచిస్తే ఎప్పుడైతే ఒంట్లోని సుక్రోస్ లెవెల్ పడిపోతూ ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి తన యొక్క ఇంద్రియాల మీద నియంత్రణని కోల్పోవటము, తద్వారా అతనికి తెలియకుండానే బ్రహ్మచర్య దీక్ష సమిసిపోవటము జరుగుతుంది. కాబట్టి అతను ఇంకా దీక్ష పూర్తి చేసేటువంటి అవకాశం ఉండదు. అయ్యప్ప పూజ అనగానే చాలామంది మధ్యాహ్నం 11 గంటలకో 11:30కో మొదలుపెట్టి 3:30-4 గంటల వరకునో ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ సాయంత్రం 4 గంటల సమయంలో భోజనాలు పెట్టడం అనేది మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఆ విధంగా చేస్తే ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళైనా కావచ్చు, అంతసేపు ఎటువంటి భోజనము లేకుండా ఎటువంటి ఆహారము లేకుండా ఉండడం అనేది చాలా పొరపాటు. వాళ్ళతోని పొరపాటు జరిగే అవకాశము, లేదా వాళ్ళ ఆరోగ్యం పాడయ్యే అవకాశము ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ బ్రహ్మచర్య దీక్షని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంతే కాకుండా ఇంకా చాలా దుర్లక్షణాలు అనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందులో పొద్దున్నే బయట ఏ టిఫిన్ సెంటర్ల దగ్గరో స్వాములందరూ కలిసి గుమిగూడి అల్పాహారాన్ని భుజించడము, మళ్ళీ రాత్రికి అల్పాహారాన్ని భుజించడము అంటూ ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ నియమాలన్నీ కూడా భ్రష్టు పట్టేటట్టుగా ప్రవర్తించడము జరుగుతుంది. అలా కాక ఇంకా ఏం చేయగలరు స్వాములు? మధ్యాహ్నం 4 దాకా ఏ భోజనము చేయకుండా ఉండమంటే ఉండగలరా? ఉండడం చాలా కష్టం. కాబట్టి ఏం చేస్తారంటే ఉదయమే టిఫిన్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నానికి పూజకు వస్తారు, సాయంత్రానికి భోజనం పూర్తి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అల్పాహారం చేయాలంటే మళ్ళీ అర్ధరాత్రి అవుతుంది, ఆకలేదు సాయంత్రం అయ్యేటప్పటికి. దీంతో పూర్తి స్థాయిలో వారి యొక్క నియమాలు ఏవైతే పాటించాలో ఆ నియమాలన్నీ కూడా కోల్పోవటం జరుగుతుంది. తద్వారా ఎంతో మంచి ఫలితం, అయ్యప్ప స్వామి దీక్ష మూలంగా రావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని కోల్పోవటం జరుగుతుంది. ఇందులో ప్రధాన భాగంగా పాపం ఎవరికి కలుగుతుంది అనంటే ఆ సమయానికి భోజనం పెట్టడానికి ప్రోత్సహిస్తున్నటువంటి గురుస్వాములదే ఈ యొక్క పాపం అంతా అని కూడా చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంట కల్లా భోజనం పెడితే ఉదయం టిఫిన్ చేసేటువంటి స్వాములు తగ్గిపోతారు. సాయంత్రం కూడా చాలా తొందరగా పూజ పూర్తి చేసుకొని సమయానికి తగినట్టుగా అల్పాహారాన్ని భుజించి సమయానికి తగినట్టుగా శరీరానికి ఎంత విశ్రాంతి అవసరమో అంత విశ్రాంతి పొందేటట్టుగా ప్రతి స్వామి కూడా నిద్రపోగలుగుతాడు. మళ్ళీ ఉదయమే లేచి ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాడు.
ఎవరి బ్రహ్మచర్యానికి ఎటువంటి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉండవు. ఆహార నియమాలలో తినకూడని వస్తువులు ఏ విధంగా అయితే మనము పూర్తి స్థాయిలో దూరం పెడుతున్నామో అలాంటి పద్ధతినే సమయానికి కూడా భోజనం చేసే విధంగా మనం పాటించవలసినటువంటి అవసరం అయ్యప్ప దీక్షలో ఎంతైనా ఉంది. ఎందుకంటే భక్తులారా, ఒక చిన్న ఉదాహరణతో నేను మీకు అందరికీ తెలియజేస్తాను. మనము నెలకు ఒక 30,000 40,000 సంపాదిస్తున్నామని కనుక అనుకుంటే, ఒక పూట మనం ఏ కూరగాయలు కొనడానికో మార్కెట్లోకి వెళ్ళామంటే అందులో ఒక 5 నిమిషాల పాటు ఎండలో నుంచొని ఏ బెండకాయలో వంకాయలో కొనాలి అని అనుకుంటే అవతల వ్యక్తితోని మనం బేరమాడతాం. ఈ వంకాయలను ఆ బెండకాయలను ఏరుకుంటాం. ఒకవేళ ఏ పుచ్చొంకాయో ఏ బెండకాయ వంకాయో వస్తే ఓ రూపాయో 10 రూపాయలు నష్టపోతామనేటువంటి దాంతో ఆ 10 రూపాయలు కూడా మనం కష్టపడి సంపాదిస్తున్నామనేటువంటి ఒక భావనతోటి మరి 40 రోజుల పాటు దీక్ష చేసి సంపాదిస్తున్నటువంటి ఫలితాన్ని ఏ చిన్న చిన్న విషయాల కోసము పోగొట్టుకోవటం సబబా? అక్కడ ఒక 10 రూపాయల కోసమే ఆలోచిస్తున్నాం, ఇక్కడ అంతకన్నా విలువైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏం ఫలితాలు వస్తాయి స్వామి? ఇప్పటిదాకా మేము దీక్షలు చేస్తూనే ఉన్నాం తప్ప ఎన్నిసార్లు యాత్ర చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మాకు పూర్తిగా తెలియదు అనేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వస్తాయి. ఆ పరశురాముడు స్వామివారిని ఆ యొక్క పీఠం మీద నిలబెట్టేటప్పుడు, ధర్మపీఠం మీద నిలబెట్టేటప్పుడు 18 మంది అద్భుతమైనటువంటి దేవతామూర్తులు 18 సోపానాలుగా ఆ స్వామివారి ముందు వేంచేసి ఉన్నారు. స్వామి ఆ 18 మెట్లు ఎక్కి అక్కడ ఆ ధర్మపీఠాన్ని అధిరోహించడానికి వీలుగా ఆ 18 మంది దేవతలు కూడా పూర్తి స్థాయిలో నియమాలని పాటిస్తూ, ఆహార నియమాలని, సమయపాలనని, దీక్షా నియమాలని పాటిస్తూ ఏ సాధకుడు అంటే ఆ అయ్యప్ప స్వామి దీక్షలో ఏదైనా సాధించాలి అనేటువంటి తపన ఉన్నటువంటి సాధకుడు, దీక్షాధారుడు యాత్ర చేసి ఆ 18 మెట్ల మీద కాలు పెట్టగానే అతను ఎన్నోసారి యాత్ర చేస్తున్నాడు. అది ఏ సంవత్సరము అన్నో మెట్టు మీద ఉన్నటువంటి భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని వరంగా ఒసుగుతూ ఉంటాడు. ఓ రకంగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకుందాం. 5వసారి యాత్ర చేస్తున్నటువంటి సాధకునికి కర్ణ పిశాచిని తత్వాన్ని ప్రసాదిస్తాడు హయగ్రీవుడు. ఆ 5వ మెట్టు మీద హయగ్రీవ స్వామి ఉంటాడు. 5వసారి యాత్ర చేస్తున్నటువంటి స్వామిని కూడా ఏమని పిలవాలి? అతనికి ఉన్నటువంటి పేరేంటి? అలాగే ప్రతి సంవత్సరము కూడా ప్రతి మెట్టు మీద ఉన్నటువంటి భగవంతుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు అనేటువంటివి మనం తర్వాతి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. 18 మెట్ల గురించి కూడా 18 రోజులు నిరాటంకంగా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఇంకా ముందుంది. ప్రతిరోజు ఒక మెట్టు గురించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందే మన యొక్క ఈ ప్రయాణములో స్వామి గురించి ఎంతో తెలుసుకోవాలనుకున్నటువంటి ఈ ప్రయాణములో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి తెలుసుకున్న తర్వాత మాత్రమే పరమ రహస్యమైనటువంటి ఆ 18 సోపానాల యొక్క వైభవాన్ని, ప్రాభవాన్ని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే అవి మన మనసుకి హత్తుకునేలాగా మనం వాటిని గుర్తుంచుకోగలుగుతాం, ఇంకో 10 మందితోనే చెప్పగలుగుతాం. కాబట్టి వాటి గురించి మనం తర్వాతి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. వెంకటేశ్వర స్వామి అనగానే నిత్య కళ్యాణము గుర్తొస్తూ ఉంటుంది స్వామివారికి. శివుడు అనగానే, పరమేశ్వరుడు అనగానే నిత్యము చేస్తున్నటువంటి అభిషేకాలు గుర్తొస్తాయి. అమ్మవారు అనగానే కుంకుమ పూజ. ఈ విధంగా ఒక్కొక్క భగవానునికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి పూజల్ని మనం చేయటం గమనిస్తూనే ఉన్నాం, ఆచరిస్తూనే ఉన్నాం. అయ్యప్ప దగ్గరికి వచ్చేటప్పటికీ పడి పూజ అనేటువంటి మాటతో ప్రాముఖ్యత కనిపిస్తూ ఉంటుంది. పడి పూజ అంటే ఏంటి? అది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకోసం మనం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలలో లోపించిందా అంటే ఖచ్చితంగా లోపించింది అనే చెప్పవచ్చు. దానికి కారణం నాలాంటి గురుస్వాములే అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే శిష్యులకి ఆ యొక్క విషయాలన్నీ తెలియజేయవలసినటువంటి బాధ్యత గురువుది. మనం ఇదివరకు కార్యక్రమాల్లో చెప్పుకున్నట్టుగా గుకారస్త్వంధకారస్య రుకారోతన్ నిరోధకః, అజ్ఞానమనే అంధకారంలోంచి జ్ఞానమనే వెలుతురులోకి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న వ్యక్తిని గురువు అంటాము. ఆ అజ్ఞానంలోంచి ఆ గురువు ముందు బయటికి రావాలి, స్వామి గురించి అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నాక తన వద్ద వచ్చినటువంటి స్వామిని నాకు తెలియజేయండి అని వచ్చినటువంటి శిష్యులందరికీ కూడా స్వామిని పరిచయం చేయాలి. అన్ని రకాల సందేహాలకి సమాధానాలు చెప్పగలగాలి. పడి పూజ ఎందుకు చేస్తారు
అనే విషయం గురించి సమగ్రమైనటువంటి అవగాహన చాలామంది గురుస్వాములకి లేదు అని అంటే నిజంగానే లేదు అనే చెప్పుకోవచ్చు. అనేక మంది స్వాములు వారి యొక్క పాపాల నుంచి రక్షింపబడడం కోసం, వారి పాపాలని పోగొట్టుకోవడం కోసం దీక్ష చేసి ఆ పాపపంకిలమైనటువంటి ఈ శరీరముతో ఆ 18 మెట్లని అధిరోహించి తమ పాపాలను అక్కడ వదిలిపెట్టుకుంటూ ఉంటారు. ప్రతి మెట్టు కూడా మనలాంటి స్వాములందరూ యాత్ర చేసినప్పుడు అక్కడ వాళ్ళు వదిలిపెట్టినటువంటి పాపాలని మోస్తూ ఉంటుంది. అగ్ని చాలా పునీతమైనటువంటిది. ఆ 18 మెట్ల యొక్క పవిత్రతని ఎప్పటికీ కాపాడవలసినటువంటి బాధ్యత ఆ యొక్క దేవస్థానం వాళ్ళది, మన హిందువులందరిది. కాబట్టి ఆ మెట్లని ఆ అగ్నితో పునీతం చేసేటువంటి కార్యక్రమానికే పడి పూజ అని పేరు. ప్రతి సంవత్సరము కూడా మకర జ్యోతి దర్శనం అయిన తర్వాత జనవరి నెల 17వ తారీఖు నుంచి 5 రోజుల పాటు ఖచ్చితంగా ఆ యొక్క పడి పూజా కార్యక్రమాన్ని చేస్తారు. ఇందులో దేవాలయం చేసేటువంటి పడి పూజా కార్యక్రమం ఒకటైతే, సామాన్యమైనటువంటి భక్తులందరూ కూడా దానికి తగినటువంటి రుసుము చెల్లించి పడి పూజా కార్యక్రమానికి తేదీని ఖరారు చేసుకొని వాళ్ళు వ్యక్తిగతంగా అక్కడ ఉండి ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. దానికి ప్రతి ఒక్క భక్తుడికి కూడా అవకాశం ఉంది. కాకపోతే కొంతకాలం ఎదురు చూడవలసిన అవసరం ఉంటుంది. క్రమ పద్ధతిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తుంటారు. 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు మన వంతు వచ్చేటప్పటికి. ఆ కార్యక్రమం చేయటం మూలంగా ఆ 18 మెట్లని కూడా శుద్ధి చేసినటువంటి మహాప్రయోగములో మనము కూడా ఒక సమిధలమై ఆ యొక్క పుణ్యాన్ని మనం కూడా కాస్త మూటగట్టుకొని కుటుంబం అంతటికీ కూడా పంచవచ్చు. ఇంకా పడి పూజ, స్వామివారి పూజ నియమాలకి వైరుధ్యం ఉంది. పడి పూజ అంటే 18 మంది దేవతలని కూడా మెట్ల మీద ఆవాహన చేసి మనం ఇక్కడ చేసుకుంటున్నటువంటి మహా ఉత్సాహవంతమైనటువంటి ఉత్సవం పడి పూజ. పడి అంటే మలయాళంలో లేదా తమిళంలో మెట్టు అని అర్థం. పదునెట్టాం పడి 18 మెట్లు స్వామివారి మెట్లు. ఆ యొక్క పూజా కార్యక్రమం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోనూ పక్కనున్నటువంటి మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ నిర్వహణలో కొన్ని పద్ధతుల్ని మనం గమనిస్తూ ఉండవచ్చు. ఆ పద్ధతులు ఏంటయ్యా అంటే పువ్వులు చల్లుకోవటం, ఆ పూలదండల్ని మనం మెడలో వేసుకోవటం, నెత్తి మీద నైవేద్యం పెట్టుకొని నాట్యమాడుతూ తీసుకురావడం, ఇవన్నీ కూడా మన శరీరానికి మన ఆలోచనలకి ఉత్తేజాన్ని కలిగించేటువంటివే. కానీ ధర్మ విరుద్ధమైనటువంటివిగా చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. పుష్పము అనగానే మనకి గుర్తొచ్చే విషయం, ముఖ్యంగా నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు లేదా ఇంకా చాలా ప్రాంతాల్లో కావచ్చు స్వామివారి పూజకి మల్లెపూలు వాడరు, కానీ పైన చల్లుకుంటారు. ఎందుకు వాడరు స్వామి అని అంటే అవి మనం శృంగారానికి ఉపయోగిస్తాం కదా స్వామి, అందుకోసం వాడుకోకూడదు అని ఒక పెద్దాయన నాకు సెలవిచ్చారు. పువ్వు పుట్టింది, వికసించింది, పరిమళించింది భగవంతుని యొక్క పూజకే, మనకి ఉపయోగించుకోవటం కాదు. అలాంటి పుష్పములోని కొన్ని పూలని మనం ఉపయోగించుకొని స్వామివారి పూజకి ఇంకా జాతిలోని పుష్పం ఏది కూడా పనికిరాదు అని చెప్పి చెప్పటం చాలా తప్పు. అలా ఆలోచిస్తే మన శరీరము పనికిరాదు, మన ఆలోచనలు పనికిరాదు, మన చేతులు పనికిరావు భగవంతునికి నమస్కరించడానికి. అంతకన్నా ఎక్కువ సార్లు మలినపడినటువంటి పరిస్థితులు కాబట్టి ఇవి మూడింటికి కూడా. కాబట్టి అలాంటి భ్రమల్ని, అలాంటి దుష్ట సాంప్రదాయాలని మనం దూరం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఈ అయ్యప్ప పడి పూజలో పుష్పాలు చల్లుకోవచ్చునా, కూడదా? మెడలో మాలలు వేసుకొని నాట్యం ఆడవచ్చునా, కూడదా? ఒకవేళ కూడితే ఎందుకు, కూడకపోతే ఎందుకు? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తర్వాతి కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. స్వామియే నమః అయ్యప్ప.
అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. కలియుగంలో కరుణా సముద్రుడు, భక్తుల కఠోర నియమాలకు పరిపూర్ణ కృపాకటాక్షం అనుగ్రహించేవాడు శబరిగిరి అయ్యప్ప స్వామి. నిజామాబాదులో షీలానగర్లో నిర్మించిన అయ్యప్ప దేవాలయం విశాలమైన ప్రాంగణంలో వందలాది మంది భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండటమే కాక ఆలయ నిర్మాణం కూడా ఎంతో మనోహరంగా ఉంటుంది. వివిధ శిల్పాల సౌందర్యంతో నిత్యము భక్తుల సందడితో అయ్యప్ప నామస్మరణలతో ఆలయ పరిసరాలు పవిత్ర భావాల్ని కలగజేస్తాయి. 1985వ సంవత్సరంలో నిర్మాణం జరిగిన ఈ అయ్యప్ప ఆలయంలో స్వామివారికి శబరిమలలో జరుగుతున్నట్లుగానే పూజాధికాలు నిర్వహించే నంబూద్రిలు ఉండటం విశేషం. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆలయానికొచ్చే భక్తుల కోసం ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 90 నుంచి 95 వరకు ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇందూరు అయ్యప్ప సేవా సమితి ట్రస్టు ద్వారా ఇందూరు దాతల యొక్క సహకారంతో, పుర ప్రముఖుల సహకారంతో, ఇందూరు నిజామాబాద్ జిల్లా ప్రజల సహకారంతో ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ దేవాలయానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి విద్యానంద భారతి స్వామివారు కడప వారు వచ్చి ప్రతిష్టాపన కార్యక్రమం 5 రోజుల దివ్య వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు గణపతి హోమము ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ నిత్యం కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ అరవాన్న పాయసాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దేవాలయంలో లక్ష్మీనారాయణ గుడి, శివాలయము, దత్తాత్రేయుడు, కాలభైరవుడు, పంచముఖ గణపతి, పంచముఖ ఆంజనేయ, హరిహర, ఈ అన్ని సమస్త దేవతలు ఉన్నారు కాబట్టి అన్ని పండగలను కూడా ఇక్కడ దివ్యంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హరిహరసుతుడైన అయ్యప్ప దీక్ష స్వీకరించిన స్వాములు స్వామివారికి చేయవలసిన అభిషేకాలు జరిపే సన్నివేశాన్ని భక్తిపూర్వకంగా తిలకిస్తూ ఆ పారవస్యంతో తరించటం కన్నుల పండగైన దృశ్యం. మండలం రోజుల పాటు స్వామివారి నియమాల మాలతో మనసా వాచ కర్మణ సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఆ శబరిగిరీశ్వరుని శరణు వేడుతూ తరలివస్తుంటారు. మండలం రోజులు కాక శబరిమలలో మకరజ్యోతి దర్శనం అయ్యే వరకు కూడా ఇక్కడ ఆలయానికి దీక్షాదారులైన స్వాములు స్వామి దర్శనానికి వస్తూనే ఉంటారు. ఏకభుక్తం చేసి రాత్రి స్వామివారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు ముగించుకుంటారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. తర్వాత శబరిమల స్వామిని ఇక్కడ ఇరుముడి కట్టుకొని శబరిమల స్వామిని దర్శనం చేసుకుని అక్కడ నయాభిషేకం చేయించుకుంటారు. తర్వాత ఈ నిజామాబాద్ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ఇది ఎక్కడ తెలంగాణ కానీ ఏ ప్రాంతంలో కూడా ఎక్కడ లేదు. ఈ విధంగా పూజా విధానం మాత్రం నిత్యం గణపతి హోమం, స్వామివారికి పంచామృత అభిషేకములు, తర్వాత మహానైవేద్యం, మంగళహారతి, ఉదయం సాయంత్రం పూజలు, సాయంత్రం పవళింపు సేవ, పూజా కార్యక్రమాలన్నీ కూడా సశాస్త్రీయంగా జరపబడతాయి. అన్నీ కూడా వేదోక్తంగానే జరగబడతాయి. తర్వాత దీక్షాకాలంలో మండల పూజ ప్రారంభమందు మహాపడి పూజ ఆలయ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉండటంతో స్వామివారి దర్శనం అనంతరం భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉండటం ఈ ఆలయ విశేషం. ఆలయంలోని మాలికా పురాతమ మందిరం నిత్యం భక్తులతో అర్చనలతో కళకళ్లాడుతూ ఉంటుంది. కలియుగంలో హరిహరసుతుడైన అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం లక్షల కొద్దీ భక్తులు పెరుగుతూ ఉండటం స్వామివారి శక్తికి భక్తుల భక్తికి నిదర్శనం. నిర్గుణుడు నిజభక్త దయాళుడైన అయ్యప్ప స్వామి ఆలయం షీలానగర్కి నిత్యశోభనిస్తోంది. ఈ ఆలయం దర్శించతగ్గ పుణ్యక్షేత్రం. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష,
శార్దూల వాకనుడు మణికంఠమోగనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరించు ముక్తి ఫల దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర 18 మెట్లు ఎక్కగా మొక్కగా కోటాది పాదముల యాత్ర పంబనది యాత్ర పరమాత్మ యాత్ర ఇడుములను బాపగా ఇరుముడుల యాత్ర స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాహనుడు మణికంఠ మోహనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప 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 స్వామియే శరణం